తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అవినీతి చిట్టా విప్పితే ఆ కంపు భరించడం ఎవరి వల్ల కాదు అనేది నగ్న సత్యం. ఒకటి కాదు, రెండు కాదు, అనేక విధాలుగా తప్పులు చేసి తప్పించుకుని తిరగడం బాబుకే చెల్లిందే. తన అనుచర వర్గానికి లాభం చేకూర్చడానికి చంద్రబాబు ఎంతలా తాపత్రయపడతారో ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా మాయం చేయడానికి కూడా అంతే తొందరపడతారని మరోసారి రుజువైతే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన మరో అవినీతి కేసు 15 ఏళ్ల తర్వాత కొలిక్కి వచ్చింది. 50,000 కోట్ల రూపాయల విలువైన 800 ఎకరాల భూములను ఫేక్ కంపెనీకి ఇవ్వాలని చూసిన చంద్రబాబు ప్రయత్నానికి ఎట్టకేలకు కోర్టు అడ్డుకట్ట వేసింది. గుర్తింపు లేని కంపెనీకి దారాదత్తం చేయాలని చూసిన 800 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తీర్పు వచ్చింది. దీంతో ఆ భూమి ఇప్పుడు ప్రభుత్వ ఖాతాలోకి వెళ్లిపోతుంది. 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐఎంజీ భారత్ కు ఎకరం 50,000 చొప్పున 800 ఎకరాలు కేటాయించారు. ఐఎంజీ భారత్ అనే కంపెనీని 2003 ఆగస్టు 5న రిజిస్టర్ చేయగా దానికి అహోబలరావు అలియాస్ బిల్లీరావు అధినేతగా ఉన్నారు. క్రీడా మైదానాలు కట్టి 2020 ఒలింపిక్స్ కోసం క్రీడాకారులను సిద్ధం చేస్తామంటూ ప్రచారం చేసి ప్రారంభించిన 4 రోజులకే ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది ఆ కంపెనీ. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ భూముల కేటాయింపులను రద్దు చేస్తూ వైఎస్ సర్కార్ ఆనాడు ఉత్తర్వులను జారీ చేయగా హైకోర్టు కూడా వాటిని సమర్థించింది. రంగారెడ్డి జిల్లా సేలింగపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, సరూనగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చేరువలో 450 ఎకరాలను ఈ ఫేక్ కంపెనీకి కేటాయించింది చంద్రబాబు సర్కార్. ఆ సమయంలో అక్కడ ఎకరం ధర సుమారు 10 కోట్లు పలుకుతుండగా ఎకరం 50,000 వంతున ఆ కంపెనీకి కేటాయిస్తూ 2003 ఆగస్టు 9న ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కూలిపోయి 2004లో వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే ఐఎంజీకి కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఎలాంటి అనుభవం లేని సంస్థకు ఎలా అప్పగిస్తారంటూ చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే భూ కేటాయింపు రద్దును సవాల్ చేస్తూ సదరు ఐఎంజీ భారత్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు స్టేటస్ కోలో ఉండిపోయింది. సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఆ భూములు సర్కారువే అని హైకోర్టు స్పష్టం చేసింది. 2006 నుంచి నడుస్తున్న ఈ కేసు ఎట్టకేలకు కొలిక్కి రావడంతో 1,000 కోట్ల భూమి ఇప్పుడు ప్రభుత్వం పరిధిలోకి వచ్చింది. చంద్రబాబు అవినీతి భాగోతం మరోసారి బట్టబయలైంది. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.